నేను నిన్న రిప్రజెంటేషన్ యాజ్ పర్ హైకోర్టు సజెషన్స్ దాన్ని బేస్ చేసుకుని ఇచ్చాను. ఇచ్చినప్పుడు నాకు ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. మరి 14వ తేదీ డేట్ వేసి ఇప్పుడు 2 గంటలకు తీసుకొని సేట్లన్నా నేను మొత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత డేట్ 14 వేశారు. డేట్ 14 వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేనేం చేయాలి? నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్నా? ఈ డెసిషన్ నాకు ఇమ్మీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్ గా చెప్పింది కదా. కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. నాకు ఇమ్మీడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకుని నేను ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాను. ఇప్పుడు 2 గంటల అంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మార్నింగ్ ఈరోజు రమ్మన్నారట, మీరు వస్తేనేమో చూసినట్టు రాలేదు. సారీ నోటీస్ పంపించేసి మార్నింగ్ మా వాళ్ళు వెయిట్ చేస్తే కలవలేదు. ఇక్కడ ఆఫీస్ దగ్గర, డిఎస్పీ ఆఫీస్ దగ్గర. ఎంత అన్యాయం అన్నా ఇది! ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా? డిపార్ట్మెంట్ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని? ఇప్పుడు నాకు 1 గంట ముందు ఇస్తే నేనేం చేయాలన్నా? ఏం చేయాలి? మీరు చేసి ఇవ్వండి. మీ డిఎస్పీ గారికే కాల్ చేసి ఇవ్వండి. నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ ఎవరైనా నా ఫోన్ నా ఫోన్ సార్ అక్కడే ఉన్నారు కానీ లేరు అని చెప్తున్నారు సార్. డిఎస్పీ గారు ఉన్నారు. నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను సదన్కి వెళ్తున్నామని. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కలిపిచ్చాను. ఇమ్మీడియట్ ఇది ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది. మరి ఇప్పుడు నాకు 2 గంటలు సర్వ్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే ఓకే ఉండండి. ఓకే పక్కన ఓకే పక్కన జాగ్రత్త ఓకే ఓకే కొద్దిగా తీసుకుంటాం. ఓకే రెస్పాండ్ ఎవరైనా ఆయన వైసీపీ వాళ్ళకో లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నారు? మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత హడావుడులు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమో? ఇప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, సమాధానం ఇవ్వడం లేదు. పబ్లిక్ సర్వెంటా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర మనుషుల కాంతేముందన్నా? చేస్తున్నది అదే కదా, చేస్తున్నది అంతే కదా. మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఏంది? అవసరం ఏముందన్నా? ఇప్పుడు ఏం చేయాలి? నేను నాకు 1 అవర్ ముందు ఇచ్చారు. నేను సదన్కి వెళ్తున్నారు. మీరు నోటీస్ ఇచ్చినా మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారము నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఇచ్చింది ఏంటంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో నేను తీసుకోండేవాడిని. మీరు రిజెక్ట్ చేస్తున్నట్టో లేదా యాక్సెప్ట్ చేస్తున్నట్టో ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిండేవాడిని. దాని మీద నేను మళ్ళీ మా వాళ్ళు వచ్చారు కదా, మా వాళ్ళు పర్సన్ వెళ్ళింది. మా వాళ్ళు పర్సన్ వెళ్ళాలా? షటిల్ ఆడుతున్నాడు కానీ చదవమంటాడు అక్కడ గేట్లే గింట ఎప్పుడు ఆయన సెటిల్ ఆడుతున్నారు. నేను చేసేది నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సదన్కి అయితే వెళ్తాము మీటింగ్ అయితే చేస్తాము. సైన్ చేయాలి. ఒక నిమిషం ఇవ్వలేదు కాబట్టి మనం అదే మిషన్ చేస్తూ హాస్పిటల్ ఆర్డర్స్ వాలెట్ చేస్తూ మిషన్ చేసి మనకు సైన్ చేయాలి. ఇది కూడా టైం
కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు 149 నోటీస్ అన్నారు. ఇందులో ఎక్కడైనా డేట్ గానీ టైం గానీ ఏమైనా ఉందా? చూడు, సంతకం పెట్టారు. 15th ఎట్లా ఇస్తారన్నా? నాకు 14th నేను ఇది చేసినప్పుడు 15th ఎట్లా ఇస్తారు? అవునన్నా, అది ఇస్తారా ఇవ్వరా అనేది నిన్న ఇవ్వాలి. నాకు నిన్న ఇవ్వకుండా ఈ రోజు ఇప్పుడు ఇచ్చి 2 గంటలకు 1:30కి వచ్చి ఇస్తే నేనేం చేయాలి? మేము కనీసం ఇచ్చిన రిప్రజెంటేషన్ కి అక్నాలజ్మెంట్ కూడా అడిగితే కూడా ఇవ్వడం లేదు సార్. ఈవెన్ కనీసం ఫోటో తీసుకుంటామంటే కూడా ఇవ్వడం లేదు. ఏం చేయాలి? ఈ రోజు ఇస్తే నేనేం చేయాలి? మీటింగ్ మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి. నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏమి? మీకు ఇబ్బంది లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకన్నా? మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసం, ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. అరే ఇంత నీచంగానా? ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి? ఇంత పిరికి పంద రాజకీయాలు పుంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు, ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పుల్లి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని. ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు. రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పంద ఎక్కడా ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత చేతగాని దద్దమ్మ, చేతగాని దద్దమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారు. మరి మీరు సహకరిస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సహకరిస్తోంది కదా. కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా. 14వ తేదీ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు? మీరు ఎట్లా ఒబే చేసినట్టు? గంటకు ముందు తీసుకొని ఇస్తే నేనేం చేయాలన్నా? అవును, రిసీవ్ చేసుకోండి. మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి? గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు? అంటే మేము ఆపేస్తాము, మేము మొత్తము ఇదేదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము, ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము, మీరు చేసేది మీరు చేసుకోండి, మీరు కోర్టులకు పోండి, మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మేము తప్పుడు కేసులు పెడతాము, మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము, మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కానీ ప్రజల కోసం కాదంటారు మీరు. మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా? ఇప్పుడు చేసింది ఏంటి? మేము లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోమన్నది. ఇమ్మీడియట్ డెసిషన్ ఎక్కడ తీసుకున్నారు? ఏం ఫాలో అప్ చేసుకోవాలి? ఈవినింగ్ 7:30 ఇంటి ముందు కూర్చోవాలా? ఇంటి ముందు రేపు మార్నింగ్ 10 గంటలకు చెప్తాం రండి అని చెప్పి పంపించారు. మార్నింగ్ 10 గంటల నుండి మా వాళ్ళు కూర్చున్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. ఫాలోఅప్ అంటే ఎట్లా చేయాలి చెప్పండి? దాన్నే నేను ప్రొసీడ్ అవుతాను. దాన్నే నేను మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఫాలోఅప్ అంటే ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు, నిన్న సాయంత్రం వెళ్ళారు, ఆయన సెటిల్ ఆడుకుంటూ కూర్చున్నారు, నేను లేనని చెప్పమన్నాడు. వీళ్ళ ముందే ఉన్నారు, లైవ్ విట్నెస్ చెప్పారు. తర్వాత అక్కడ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత రేపు మార్నింగ్ 10 గంటలకు ఇస్తామని చెప్పారు. మీరు వెనకేసి రాకుండా మీ ఇబ్బందులు మీకు ఉంటాయండి. మీరు వెనకేసి రాకుండా మీరేం తప్పు పట్టలేరు అనుకోండి, తప్పు పట్టలేరు. స్టాఫ్ ఉన్నారని చెప్పినారు. నేను మీకు కనిపిస్తున్నప్పుడు లేదని ఎట్లా చెప్పగలరు? చెప్పారు సార్, లోపలికి వెళ్ళి గడిపెట్టుకుని తర్వాత అక్కడ ఉన్న కృష్ణ అనేది మీరు చదివి నాకు చెప్పండి అని చెప్పారు. మరి ఏం చేయాలా? సోమల విజిట్ 13వ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని 15 మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చుండేది. స్టేషన్ లో కూర్చోబెడితే ఇది నా పర్సనల్ ఎజెండానా? సిగ్గు లేదు మీ డిఎస్పీకి? నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు. కేసు కట్టారు కదా? ఏం కేసు కట్టారు? అది మీరు అనేది 13వ తారీఖు. ఎవరి మీద కట్టారు? ఆడవాళ్ళ మీద. అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా? ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు? ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా, ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి 1 గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు? నా పర్సనల్ ఎజెండానా ఇది? వాళ్ళ కోసం వెళ్ళడము. మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా ఎట్లా అవుతుంది? నా పర్సనల్ ఎజెండా ఎట్లా అవుతుంది చెప్పండి? రూల్స్ వైలేషన్ చేస్తున్న కోర్టు కూడా పోతున్నారు కదా. కోర్టుకు పోయి కోర్టునే మీరు ఫాలో అవ్వడం లేదు. ఎందుకు ఫాలో అవ్వకుంటాం? ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎక్కడ ఫాలో అవుతున్నారు? అర్ధరాత్రి వరకు లేడీస్ ని స్టేషన్ లో కూర్చోబెట్టేది ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా? ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా?
అర్ధరాత్రి వరకు స్టేషన్ లో 15 మంది లేడీస్ ని ఏం లేదు అన్న, మేము వచ్చినాం తిరుగుతూ వచ్చాం. మీ సీసీటీవీ తీసుకోండి, ఉన్నారు కదా సార్, మీ CCTV లేడీస్ ఉన్నారు, తీసుకోండి, చెప్పండి కెమెరాలు తీసుకోండి. అర్ధరాత్రి వరకు లేరంటారా లేడీస్? ఎందుకు కూర్చోబెడతారు? సార్ మీరు చెప్పండి సార్, నిజం చెప్పండి. మీరన్న పని మరి ఇంత అన్యాయంగా మాట్లాడితే ఇంత అన్యాయంగా మాట్లాడితే మీరు కూడా ఉన్నారు సార్ స్పాట్ లో, చూసారు లేడీస్ ని. పర్సనల్ అజెండా మీద సోమల స్టేషన్ విజిట్ చేశానా? అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవచ్చు అర్ధరాత్రిలో? నేను నాకు పర్సనల్ అజెండా ఒక సిగ్గుండాలి మీ డిఎస్పీకి ఎస్పీకి. యూనిఫామ్ తీసేసి పెద్దరెడ్డి సంకనాకమని చెప్పండి ఎందుకు చేస్తాంలేమ్మా, సార్. నాకపోతే ఇదేంది? 21 మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు పెట్టుకుని మరి ఇబ్బంది పెట్టారు. ఎందుకు చూడండి, చెప్పని చెప్పండి. డిఎస్పీ ఆన్సర్ ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి. ఏం డ్యూటీ చేస్తున్నారా లేదా పెద్దరెడ్డి సంఖ్యానా? ఎందుకైతాం మేము? ఎందుకు కానప్పుడు ఎందుకు మీరు ప్రాపర్ గా ఎందుకు చట్టం ప్రకారం ఎక్కడ చేస్తున్నారు? మీరు చట్టం ప్రకారం చేస్తే చట్టం అనేది కుమ్మలం నియోజకవర్గంలో ఉందంటే చిన్నపిల్లలు నవ్వుతారు, చిన్నపిల్లలు నవ్వుతారు. పోలీసులు ఎవరు కూడా డ్యూటీ చేయడం లేదు. ఫాలో అవుతున్నారంటే నేను అనుకోవడం అది కనబడుతోంది కదా. అర్ధరాత్రి వరకు ఎందుకు కూర్చోబెడతారు చెప్పండి. నా పర్సనల్ అజెండా రాశారు మీ DSP గారు. పర్సనల్ అజెండా ఎందుకు అవుతుంది? ఏమ్మా? 6 గంటల తర్వాత ఉండకూడదు ఆడవాళ్ళు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు 6 గంటల తర్వాత ఎప్పుడు పంపించారు? అసలు 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు కదా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వస్తే ఏం మాట్లాడేది? ఏం చెప్తాం సార్, మా బాధ ఎట్లుంది? మీరు డైరెక్ట్ గా వీళ్ళ లైవ్ విట్నెస్ ఉన్నారు. 1 గంట వరకు ఆడాలని కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ లైవ్ ఇవి ఉన్నాయి. లేదని చెప్పి అబద్ధం మాట్లాడుతుంటే ఎంత అన్యాయంగా. ఎవరు కట్టారు? ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎవరి మీద లేదు, లేడీస్ మీద ఎవరి మీద లేదు. ఎఫ్ఐఆర్ లేకుండా ఎందుకు పెట్టుకున్నారు? ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఇవ్వండి. లేడీస్ మీద పెట్టినట్టు ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఎంత అన్యాయంగా ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం, ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఇంత దిగజారిపోవాలా? మేము తప్పు మాట్లాడడం మేము మాట్లాడేది. ఇంతకంటే మీతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంది, సిగ్గుగా ఉంది. ఏం చేస్తాం? మేము తప్పు మాట్లాడడం మేము మాట్లాడించుకోము. మీరు కూడా ఇలాగా తప్పు మాట్లాడటం లేదు, తప్పులు చేస్తున్నారు. మేము తప్పులు చేస్తున్నారన్నా. ఏది ఉన్నా కానీ చట్టమే చేస్తాం, అంతకుమించి ఎక్కువ 12 గంటలకు లేరని చెప్తే మీరు లైవ్ విట్నెస్ లో ఉన్నారు, లైవ్ విట్నెస్ లో ఉన్నారు. మీరు కూడా ఇలాగ వైలేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు?